What is up, guys, and welcome to Franklin Life Mod Series episode number 11. Guys, ఈరోజు అయితే మైకిల్ అయితే ఒక చిన్న పని చెప్పాడు మనకి. మైకిల్ పని మీద వేరే ఊరైతే వెళ్ళాడు. మైకిల్ ఒక జర్మనీ నుంచి ఒక కార్ అయితే ఆర్డర్ పెట్టాడు. అదైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చిందంట. ఇప్పుడు అది మనం తీసుకొచ్చి మైకిల్ ఇంట్లో అయితే పెట్టాలి. సో ఈరోజు ఉన్న పని అయితే అదే. సో వెళ్దాం ఈరోజు. అండ్ ఈరోజు అయితే ఫుల్ వర్షం వస్తుంది. సో ఇట్స్ ఓకే. థండర్ కూడా వస్తుంది. జాబ్ అయితే ఇక్కడ ఉంది. చాప్. ఓకే, మనమైతే కార్లో వద్దు, క్యాబ్లో వెళ్దాం. ఎందుకంటే మళ్ళీ అక్కడ కార్ వదలాలి కదా. సో క్యాబ్కి ఫోన్ చేద్దాం. 1 సెకండ్. వర్షం వస్తుంది, అందుకనే క్యాబ్స్ అయితే బిజీగా ఉన్నాయంట. సో కార్లో అక్కడి నుంచి వేరెవరైనా తీసుకొస్తారు. ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. జర్మనీ నుంచి అయితే కారు డైరెక్ట్ ప్లేన్లో వచ్చింది. సో అది కార్ అయితే ఎయిర్పోర్ట్లో ఉంది. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇక్కడికి ఓకే. సో ఫాస్ట్గా వెళ్దాం. లెట్స్ గో. ఓకే, గ్లిచ్ అయితే సారీ గైస్, అండ్ స్టార్టర్స్ అలా. ఆ కార్ ఏమై ఉంటుందో గైస్ నాకైతే తెలీదు. ఓ ఏం కాలే, కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. ఐ థింక్ రేపు కాక ఎల్లుండి మైకిల్ అయితే క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాడు. ఒక 3 డేస్ క్యాంపెయిన్ చేయాలి, మేబీ ఆర్ 2 డేస్. ఇంకో 5 డేస్లో ఎలక్షన్స్. ఓకే, ఈరోజు కూడా నేను ట్రాఫిక్ స్విచ్ ఆఫ్ చేసినట్టున్నాను గైస్. మనం రిటర్న్ వచ్చేటప్పుడైతే స్టార్ట్ చేద్దాం, ట్రాఫిక్ ఆన్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు గేమ్ ఆపలేను. నా కార్ అయితే చాలా ఫాస్ట్ ఉంది. అండ్ రెయిన్ అయితే చాలా ఉంది, గట్టిగా పడుతుంది వర్షం. వెయిట్ చేసా వర్షం ఆగుతుందేమో అని, కానీ ఆగలే. నాకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్కిడ్ అవుతుంది. అసలుగా కొత్త కార్. ఓకే, ఓ కార్ ఏమైంటుందో గైస్. ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే తమిళలో చూసి ఉండరు, నాకే తెలీదు. మైకిల్ అయితే చెప్పలేదు, సర్ప్రైజ్ అన్నాడు. మైకిల్ అయితే ఆల్మోస్ట్ $4 lakh అయితే పెట్టుకున్నాడు. చాలా ఎక్స్పెన్సివ్, కానీ మైకిల్కి కాదు. క్యాంపెయిన్కి ఎటువంటి కార్ ఎక్స్పెక్ట్ చేసి, లైక్ ఒక ఎస్యూవి, స్పోర్ట్స్ కార్ అయ్యి ఉండదు. మనమైతే రాంగ్ రూట్ వచ్చాం. ఇటు నుంచి కిందకి వెళ్ళాం. ఓకే, లెఫ్ట్. ఓకే, మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. మైకిల్ ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నట్టున్నాడు. ఓ సారీ. మైకిల్ అయితే పర్మిషన్ తీసుకున్నాడు. ఓకే, ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాం. కార్ ఎక్కడ ఉండొచ్చు? ఈ హ్యాంగర్లో ఉండొచ్చు. ఈ హ్యాంగర్లో ఒకసారి చూద్దాం. ఐ థింక్ దీంట్లో ఏరోప్లేన్స్ ఉండాలి. ఓ, కార్ అయితే ఇక్కడ ఉంది గైస్. ఓ, కార్ అయితే ఇక్కడ ఉంది. వావ్, కింద చూడండి గైస్, లైట్స్. మన కార్ కూడా పెట్టిద్దాం తొందరలో. వావ్, ఐ థింక్ ఇది మెర్సిడీస్
బెంజ్ ఏఎంజీ G63 అనుకుంటా, G65 అనుకుంటా ఏమో. బాగుంది గైస్. మీకు నచ్చిందా కారు? మైకిల్ చాలా మంచి కారు కొన్నాడు. క్యాంపెయిన్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. క్యాంపెయిన్కి ఇది. ఓకే, లైట్స్, ఓ నియాన్ లైట్స్ బాగుంది. సో ఆన్ చేసుకొని వెళ్దాం. ఓకే, లైట్స్ వేసుకుని వెళ్దాం గైస్. ఏం పడుతుంది కదా, ఇంకా రెయిన్ అయితే తగ్గలేదు. అండ్ మన కార్ అయితే అక్కడే ఉంది. సర్లే, మెకానిక్ చేత తెప్పిద్దాం. ఇప్పుడు మైకిల్ ఇంటికి వే పాయింట్స్ చేద్దాం. ఓకే, ఎస్, లెట్స్ గో. ఓకే, ఇదా హారన్? బాగానే హారన్, కామెడీ ఉంది. తీయట్లే. ఓకే, సారీ, మళ్ళీ క్రాష్ చేశాను. వాళ్ళు తీయట్లే. ఒకసారి ఇంటీరియర్ చూద్దాం గైస్. ఓ బాగుంది. నా కార్ అయితే సూపర్గా ఉంది. అండ్ మన ఫ్రాంక్లిన్కి ఎందుకు అనిపించలేదు కారు, ఎందుకంటే ఇది జర్మనీ నుంచి వచ్చిన కారు. ఇప్పటి నుంచి అయితే లాస్ ఏంజల్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఈ కారు. ఓకే, మళ్ళీ ఒకసారి చూద్దాం ఇంటీరియర్. బాగుంది చాలా. ఏఎంజీ, వావ్, బాగుంది. ఐ థింక్ ఈ కలర్ మార్పిస్తాడు అనుకుంటా మైకిల్. లోపల చెప్పాడు నాకు ఇది బాగాలేని, అంటే బాగున్నాం మార్పిస్తా అని చెప్పాడు. సో మనమైతే మైకిల్ ఇంట్లో పెట్టేద్దాం. లెట్స్ గో. ఇంతకుముందు చెప్పాను కదా, ఒక ఎల్లుండి అనుకుంటా, ఎల్లుండి 2 days ఎల్లుండి మైకిల్ అయితే క్యాంపెయిన్ మొదలు పెడతాడు. మనమే మైకిల్ని అయితే క్యాంపెయిన్ తీసుకెళ్ళాలి ఈ కార్లో. ఇంకొక 2 guards కూడా ఉంటారు, ఇంకొక 2. సో క్యాంపెయిన్ ఇంకో 2 daysలో మొదలవుతుంది గైస్. మీరే ఉంచాలి గైస్ మైకిల్కి అయితే. ఆ ఓటింగ్ ఎలా వస్తుందో చెప్తాను మీకు. ఓటింగ్ ముందు రోజు చెప్తాను. ఓటింగ్ రోజు కూడా మళ్ళీ చెప్తాం. సో కొంచెం కేర్ఫుల్గా నడుపుదాం, ఎందుకంటే మన వల్లే మన డ్యామేజ్ అయితే మైకిల్ ఏమన్నాడు కానీ మనకి గిల్టీ ఫీల్ ఉంటుంది. సో కొంచెం స్కిడ్ అవుతుంది, కొంచెం కేర్ఫుల్గా నడుపుదాం. అండ్ ట్రాఫిక్ ఆన్ చేయాలనుకున్నా కానీ చేయలేదు. అండ్ ఫ్రాంక్లిన్ అయితే ఇంకో జాబ్ ఖచ్చితంగా వెతకాలి, ఎందుకంటే ఎన్ని డేస్ అని ఈ జాబ్ చేస్తాడు. సో ఇంకో జాబ్ అయితే వెతుక్కోవాలి ఫ్రాంక్లిన్. సో దగ్గరకు వచ్చేసాం. అండ్ మీకు ఆ లొకేషన్ చూపిస్తాను. నిన్న చూసిన లొకేషన్ అంతా చూపిస్తాను మీకు. ఇక్కడైతే పీపుల్ ఉంటారు ఆ లోపల. అటు సైడ్ అయితే పీపుల్ ఉంటారు. అండ్ మన మైకిల్ అయితే ఇక్కడ ఉంటాడు గైస్. మన మైకిల్ నుంచి మైకిల్ వస్తాడు గైస్. సో ఆల్ సెట్. సో వెళ్దాం. ఇంకొక లొకేషన్ అయితే చూసాడు ఫ్రాంక్లిన్, అది మీకు తర్వాత చూపిస్తాం. ముందు మనం ఈ కార్ని మైకిల్ ఇంట్లో పెట్టేద్దాం. అక్కడ లెఫ్ట్ తీసుకొని ఉంటే అయిపోయింది. సో ఉంచదు. ఓకే, దగ్గరకు వచ్చేసాం. ఇదే. సో అమండా కార్ ఉంది అక్కడ. మళ్ళీ దీన్ని వర్షం వస్తుంది కాబట్టి ఆ లోపల పెట్టిద్దాం. అండ్ దీనికి టాప్ లేదు కానీ వర్షంలో పెట్టారు. అండ్ సో పర్ఫెక్ట్. లైట్స్ ఆపేద్దాం. సో ఓకే, ఫ్రాంక్లిన్ పని అయితే అయిపోయింది. ఏదో ఒక వెహికల్ తీసుకొని మనమైతే మన వెహికల్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం గైస్. ఓకే గైస్, ఫైనల్లీ మనం ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకొని అయితే వచ్చేసాం. సో మన కార్ని అయితే తీసుకుందాం, ఇక్కడ నుంచి వెళ్దాం. మన లైట్స్ అయితే ఇలా ఉన్నాయి. ఓకే, ఇలా ఉంచుతాం గైస్. మన కార్ కూడా బాగానే ఉంది, మన కార్ కూడా బాగుంది. సో లెట్స్ గో. ఇంకో ప్లేస్ అయితే చూపిస్తానన్నా కదా క్యాంపెయిన్కి, సో ఇప్పుడు చూపిస్తాను. అమ్మా ఇప్పుడు తీయట్లే, ప్రతిసారి క్రాష్ చేసుకోవాలి. సో ఫాస్ట్గా వెళ్దాం. ఇక్కడే అది దగ్గరలోనే, ఇక్కడ అనుకుంటా, కొంచెం కన్ఫ్యూజన్. ఓకే, ఇక్కడ అనుకుంటా గైస్, కొంచెం కన్ఫ్యూజన్. ఎక్కడ ఉంటుంది గైస్ ఆ ప్లేస్ అయితే. సో డోంట్ వరీ గైస్, రేపైతే చూపిస్తాను మీకు కన్ఫర్మ్గా. సో ఓకే, ఈరోజు వీడియో అయితే ఇది గైస్. మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తా. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మళ్ళీ వస్తాయి రియల్ లైఫ్ మోడ్ సిరీస్లో. అండ్ ఎప్పటిలాగానే ఫ్యూచర్లో అయితే ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. దానికి ఓటేయాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.